సైన్స్ ప్లస్ అదర్ దన్ సైన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తో అగ్నివీర్ వాయు 02-2027 ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే క్లియర్ గా చెప్తాను. పేజ్ ని ఫాలో చేసుకుని వీడియోని చివరికి చూడండి. ఈ ఎగ్జామ్ లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో ప్రతిదీ క్లియర్ గా చెప్తాను. ఇందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, టోటల్ మార్క్స్ ఏంటి, నెగటివ్ మార్క్స్ ఏంటి, ఎగ్జామ్ మొత్తం ఎంతసేపు జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. అగ్నివీర్ వాయు 02-2027 ఎగ్జామ్ ప్యాటర్న్ లో సైన్స్ ప్లస్ అదర్ దన్ సైన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న వాళ్ళు చూస్తే 3 years ఇంజనీరింగ్ డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ఎగ్జామ్ లో వాళ్ళకి 4 సబ్జెక్ట్స్ లో క్వశ్చన్స్ అనేది కవర్ చేస్తారు. 1 ఇంగ్లీష్, 2 ఫిజిక్స్, 3 మ్యాథమెటిక్స్, 4 రాగా అంటే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ లో 20 క్వశ్చన్స్ గాను 20 మార్క్స్ ఉంటుంది. ఫిజిక్స్ లో 25 క్వశ్చన్స్ గాను 25 మార్క్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ లో 25 క్వశ్చన్స్ గాను 25 మార్క్స్ ఉంటుంది. రాగా అంటే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ లో 30 క్వశ్చన్స్ ఉంటుంది, దానికి 30 మార్క్స్ ఉంటుంది. ఈ 4 సబ్జెక్టులు కలిపి మీకు టోటల్ గా 100 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. ఈ 100 క్వశ్చన్స్ కాను మీకు టోటల్ గా 100 మార్క్స్ అనేది ఉంటుంది. సైన్స్ అండ్ అదర్ దన్ సైన్స్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ డ్యూరేషన్ టైం వచ్చి 85 మినిట్స్ ఉంటుంది. మీరు పెట్టే ప్రతి రైట్ ఆన్సర్ కి మీకు 1 మార్క్ యాడ్ అవుతుంది. మీరు పెట్టే ప్రతి రాంగ్ ఆన్సర్ కి మీకు 0.25 నెగటివ్ మార్క్ అయితే ఉంటుంది.